భావదారిద్ర్యం. దరిద్రం అనగానే ఎవరికైనా సహజంగా డబ్బులు లేకపోవటం అన్న విషయమే గుర్తుకొస్తుంది. కానీ దరిద్రం అంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా రకాల దరిద్రాలు ఉన్నాయి. ఆ లిస్టులోకి కూడా ఎక్కని ఒక దరిద్రం గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. అదే భావదారిద్ర్యం. నేను ఇలా అంటుంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. మనిషి బుద్ధిజీవి. అతని మనసు ఆలోచనల పుట్ట. స్పందించే గుణం అతని గుండె లక్షణం. 100 ఏళ్ల జీవన ప్రయాణంలో నిరంతరం దేని గురించో ఆలోచిస్తూనే ఉంటాడు. ప్రకృతికి ప్రతిస్పందిస్తూ ఉంటాడు. జీవన ధర్మాలైన పుట్టుక, చావు, నడుమ జీవన స్థితిలో ఎదురయ్యే మంచి చెడు అనుభవాలు, తోటి మనుషులతో ఉండే అనుబంధాలు, ఇవన్నీ అతని మనసులో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషను లేకుండా భావశూన్యతతో ఎలా ఉంటాడు, ఎలా ఉండగలుగుతాడు? నిండు కుండల భావాలు మనసు నిండా ఉంటేనే అది జీవితం అవుతుంది. ఈ సుదీర్ఘ జీవితంలో ఎన్ని భావాలు, ఎంతటి స్పందన, ఎంతటి భావ వ్యక్తీకరణ! నీళ్లు తోడిన కొద్దీ మళ్ళీ మళ్ళీ బావిలో జల ఊరినట్టు మనసును వాడిన కొద్దీ కొత్త కొత్త భావాలు ఉబికి పైకి వస్తూ ఉంటాయి. అలా రావాలి కూడా, లేకుంటే ఆ గోడకు, ఈ చెట్టుకు మనకు తేడా ఉండదు. అలాంటిది నా మనసులోకి ఏ ఆలోచనలు రావు, ఎలాంటి దృశ్యాలను చూసినా, ఎలాంటి వార్తలు విన్నా నాలో ఏమీ చలనం ఉండదు అని ఎవరన్నా అంటే వాళ్ళ గురించి ఏమనుకోవాలి మనం? అందుకే ఇలాంటి భావదారిద్ర్యం రాకుండా పిల్లలకు స్పందించే లక్షణాన్ని మనం చిన్నతనం నుంచే కలిగించాలి. వాళ్లను భావుకులుగా మనం తయారు చేయాలి. అందుకోసం వాళ్లతో పుస్తకాలు చదివించటం, అందమైన దృశ్యాలను, చిత్రాలను చూపించటం వంటివి చేసి జిజ్ఞాసను వాళ్లల్లో రేకెత్తించాలి. అంతేకాదు, వాళ్లలోని భావాలను అందంగా, స్పష్టంగా, ఆకర్షణీయంగా వ్యక్తీకరించగల శక్తిని, కళను కూడా మనం వాళ్లకు నేర్పాలి. లేకుంటే 4 ముక్కలు రాయటానికి, 4 ముక్కలు మాట్లాడటానికి కూడా నాకు మాటలు దొరకటం లేదు, ఏం చెప్పాలో తోచటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ సిగ్గుతో మెలికలు తిరిగిపోతారు. నలుగురిలో వాళ్ళ భావాలను, అభిప్రాయాలను, నిర్ణయాలను, లక్ష్యాలను ధైర్యంగా, తడబాటు లేకుండా వ్యక్తపరచటానికి కావలసిన కాన్ఫిడెన్స్ని మనం వాళ్లలో కలిగించాలి. అప్పుడే వాళ్ళు భవిష్యత్ జీవితంలో రాణించగలుగుతారు. ధన్యవాదాలు.